వేదిక అలంకరించిన పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మంత్రివర్యులు సుభాష్ గారు, పెద్దలు తోట తిరుమూర్తులు గారు, పార్లమెంట్ సభ్యులు, మాకెప్పటి నుంచో మంచి స్నేహితుడు సోదరుడు హరీష్ గారు, అలాగే కొన్ని దశాబ్దాలుగా కుటుంబంతో సాన్నిధ్యంలో ఉంటున్న జక్కంపూడి గణేష్ గారు, తొరబాబు గారు, ఇతర పెద్దలందరికీ దయచేసి సమయంలో అందరూ పెద్దలందరికీ అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. ఎంతకాలం పదవుల్లో ఉన్నామని చెప్పని కాదు, చేసిన కాలంలో ఎన్ని దశాబ్దాలు ఎన్ని తరాల ప్రజల్ని ఒక ఆలోచన చేశాం, ఒక ఐకమత్యం చేశాం. చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషుడు కోగవిటి మోహన్ రంగా గారు చెప్పిన సభలో కొంతమంది భౌతికంగా దూరమైనా సరే గుండెల్లో ఒక దైవం కింద భావిస్తూ ఉంటారు. ఆ దైవం ఎలా ఉంటుందని చెప్పంటే అప్పుడప్పుడు ఇలాగా మరో ఇలా గుండెల్లో ఉన్న రూపం ఒక విగ్రహం కింద ఏర్పాటు చేయాలి, మా గ్రామంలో పెట్టాలని చెప్పాలి ఒక ఆలోచన కలుగుతుంది. అలాంటి ఆలోచనలు వచ్చిన ఈ కార్యక్రమం ఇవాళ ఈ రంగగారి విగ్రహావిష్కరణ చెప్పిన కూడా ప్రదర్శనలో చెప్తూ ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కులబలం ఉంటుంది. కులబలాన్ని స్వార్థం కోసం వాడుకుంటే పదవి కొంతకాలం ఉంటుంది, కానీ ఆ పదవితో పాటు ప్రజలు కూడా మర్చిపోతారు పదవి పోవాలి. కానీ అదే బలాన్ని ప్రజల కోసం ఉపయోగించి ప్రజల తరపున పోరాడితే ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పని ఒక నిదర్శనం కీర్తిశేషుడు లోకవేటి ఈ ప్రాంతానికి ఎప్పుడో రంగారు వచ్చారు, ఎప్పుడు వరదలు వచ్చినప్పుడు వచ్చారని చెప్పని పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అంటే పెద్ద పరిచయం కూడా లేదు. ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళు చాలామంది కుర్రవాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఒక స్ఫూర్తి కింద తీసుకున్నారు, ఒక ధైర్యం కింద, ఒక ఆదర్శం కింద తీసుకున్నారు. ఒక విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పంటే కార్యక్రమం అంతటితో అయిపోయిందని చెప్పి మనం భావించుకోవాలి. ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం, ప్రజలకి అండగా నుంచుంటాం, ప్రజల సమస్యల మీద ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటుంది. మనంతా కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి ఎంతో మంది నాయకులు ఉన్నా సరే గుర్తింపు భారతదేశాల మొత్తంలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది అప్పుల్లో ఉన్న మన స్పీకర్ బాలయ్య గారు. తప్పకుండా బాలయ్య గారు అడుగుజాడల్లో నడుస్తూ మన హరీష్ మన సమస్యలకి ప్రతి ఒక్కదానికి పరిష్కారం తీసుకొస్తారని చెప్పి కూడా నాకు పూర్తిసారి నమ్మకంగా ఎప్పుడు కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు పరిచయం చూశాను దగ్గర నుంచి, తప్పకుండా మీ అందరికీ అండగా నిల్చుంటాడని చెప్పి కూడా సభాముఖంగా చెప్తున్నాను. భవిష్యత్ తరాలందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ భవిష్యత్తులో కూడా రంగా గారి అభిమానులందరూ మీరందరూ తోడుగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన గ్రామస్తులకి, రంగా గారి అభిమానులకి, ఈ వేదిక మీద రకరకాల కులాలు రకరకాల పార్టీలు ఉన్నా సరే అందరినీ సమానంగా కూర్చోబెట్టి రంగా గారి మీద అభిమానం చాటు తెచ్చడానికి మా అందరికీ అవకాశం కలిగించిన మీ గ్రామస్తులందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతానికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం. ఒక విగ్రహం ఏర్పాటు చేశారు, అభిమానం చాటు చెప్పారు, సమస్య వచ్చినప్పుడు మీకు అండగా కూడా నుంచుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.